వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ diginomad.in. నేను మీ శ్రావణి ఆసురిని. ఇంతకు ముందు వీడియోలో నేను చాలా ఎగ్జైటింగ్ విషయం చెప్పాను. అదేంటి అని అంటే కాపీని డిటెక్ట్ చేయాలి అని అంటే ఏ టూల్స్ వాడాలి అని ఒక లిస్ట్ ఆఫ్ టూల్స్ చెప్పాను. copy.ai లాంటి దాంట్లో కూడా కాంటెంట్ రాసినప్పటికీ కాంటెంట్ జీపీటీలో చాట్ జీపీటీలో రాసి అది కనుక మనం ఎస్సీఓ లాంటి దాంట్లో ప్రజెంట్ చేసినా లేదంటే ఎక్కడన్నా ఈ కాపీస్ని పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ వైట్ పేపర్స్ దీంట్లో ప్రజెంట్ చేస్తే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇంకా కూడా బ్రాడర్గా లేకుండా దాన్ని ప్లాగరిజం అంటే ఏఐ కాంటెంట్గా గుర్తిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్సీఓలో అయితే ముఖ్యంగా చాలా పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంది. అదే కాకుండా బ్లాగ్స్ రాసేటప్పుడు కూడా ఇది ప్రాబ్లం అవుతూ ఉంది. కాబట్టి మనము చాట్ జీపీటీ లాంటి దాన్ని వాడుతూ మనము దొరకకుండా మనము ఏం చేయాలి అనే దాన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే లిటరల్గా అది నేను లాస్ట్ వీడియోలో చూపించాను. అది నేను పేస్ట్ చేసిన తర్వాత 100% ఇది ఏఐ తోటి జనరేట్ చేసింది అని చెప్పేసి రాసిందనమాట. సో అలాంటి టూల్స్ నుంచి తప్పించుకోవడానికి ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి లిటరల్గా. అంటే ఏంటి అంటే ఇప్పుడు చాట్ జీపీటీతో మనం రాస్తాము, దాన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. కానీ ఆ డిటెక్ట్ చేసిన టూల్స్ కూడా దొరకకుండా చేయాలి కాంటెంట్ని అంటే చాట్ జీపీటీ కాంటెంట్ని ఇంకొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే ప్రపంచం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ తోటి కాంటెంట్ జనరేట్ చేయడం నేర్చుకుందే జనాలు ఏడాది కింద నుంచి. ఏఐ నుంచి రాయడం స్టార్ట్ చేసిందే ఏడాది 2023 నుంచి స్టార్ట్ అయింది చాలా విప్లవాత్మకంగా. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే దాన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని ఏఐ టూల్స్ పుట్టాయి, అక్కడ డిటెక్ట్ చేయడానికి ఏ టూల్స్ పుట్టాయి. దట్స్ రియలీ ఫైన్. ఎందుకంటే చాలా సింపుల్ ఫినామినా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్లాగరిజం చెక్ లాంటివి ఎస్సీఓ టూల్స్ లాంటివి చాలానే టూల్స్ ఉన్నాయి. సో ఈజీగానే కనుక్కోవచ్చు. కానీ వాటికి దొరకకుండా కనుక్కునే టూల్స్ అంటే ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ సో ఫాస్ట్. సో రండి చూద్దాం అదేంటో. సో మామూలుగా మనం ఒక కాంటెంట్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఇది నేను కాపీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది originality.ai ఆర్ detector.aiలో నేను ఎప్పుడైతే పేస్ట్ చేస్తున్నానో ఇది ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. ఏంటి అంటే ఇది 100% చాట్ జీపీటీ కాంటెంట్ అనేసి, రైట్? ఈ చాట్ జీపీటీ కాంటెంట్ అని చెప్పేసి ఎప్పుడైతే ఉందో ఇక్కడ నేను చూసినట్లయితే ఇది ఏ 100% అని వస్తుంది, హ్యూమన్ టెక్స్ట్ 0 అని వస్తుంది. సో ఇలా డిటెక్ట్ చేసే టూల్స్ నుంచి నేను తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెమో డాక్యుమెంట్ అంటే గ్రామర్లీలో ఫస్ట్ నేను రాసిన దాంట్లో ఎన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాము. గ్రామర్ మిస్టేక్స్ అంటే ఏ విధంగా మన గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేద్దాము. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూల్ మనం వాడుతున్నప్పుడు దాంట్లో చాట్ జీపీటీ కాబట్టి గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేద్దాము. చేసిన తర్వాత రైట్ ఫాస్టర్ విత్ ఏఐ అని వస్తుంది, డిస్మిస్, ఓకే. అండ్ దెన్ కరెక్ట్నెస్ ఇస్ దిస్ మచ్, క్లారిటీ ఇస్ దిస్, ఎంగేజ్మెంట్ ఇలా ఉంది, డెలివరీ ఈ విధంగా ఉంది. సో దెర్ ఇస్ ఆల్వేస్ ద స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఇక్కడ చూస్తే క్లారిటీ, పంక్చువేషన్ మార్క్స్, కొన్ని తప్పులు, ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, రైట్? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాట్ జీపీటీ తోటి ఫిక్స్ చేయాలి. చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో టు ది bypass.ai అంటే బైపాస్ ఫిక్స్ బైపాస్ ఈ దానికి రావచ్చు. మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి కాంటెంట్ని, పేస్ట్ కాంటెంట్, దట్ ఈస్ దిస్, ఓకే. ట్రై ఏ శాంపుల్. సో ఒక్క నిమిషం. సో లెట్స్ ట్రై. ఏఐ డిటెక్టర్ అనేది బైపాస్ ఉంది. సో లెట్స్ ట్రై ఫర్ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాగిన్ అయిదాము. సారీ, నేను లాగిన్ అయ్యాను అనుకున్నాను, దట్స్ అ మిస్టేక్. సో లెట్స్ గో టు hix.ai. So I can say I'm a brand strategist and professional coach, and then next, and then solo entrepreneur, next Google and submit. Hix writer, content read writer. ఇక్కడికి వచ్చి కాంటెంట్ రీరైటర్ అండ్ యాజ్ అ హ్యూమన్గా రాయాలి అని అంటే ఈ టూల్ కంప్లీట్లీ ఒక
రాగా రాసిన ఒక కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీరైట్ చేయగలుగుతుంది. దాన్ని రీరైట్ చేసి ఖచ్చితంగా మనకి ఉపయోగపడేలాగా చేస్తుంది. జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈ ఏఐ రీరైటర్లోనే మనం ఇక్కడ క్లియర్గా మనం కాంటెంట్ ఇవ్వచ్చు. అండ్ ఈ కాంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి కాంటెంట్ రీరైటర్, అండ్ దెన్ ఇక్కడ కాంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసిన ఏఐ టూల్లోని రైటర్ని కూడా అది ఫిక్స్ చేస్తుంది. సో రీసెంట్గా ఏఐ ఈమెయిల్ రైటింగ్ కానీ హెచ్ఐ, సో ఇక్కడ ఏఐ ఏదైతే జనరల్గా ఐ విల్ ఓపెన్ దిస్. సో ఇక్కడికి వచ్చి మనము కాంటెంట్ని అయితే కంప్లీట్లీ రీరైట్ చేసుకోవచ్చు జస్ట్ బై టేకింగ్ ఏఐ రీరైటర్. సో సిమిలర్గా బైపాస్ స్లీత్ రైటర్ అని ఉంటుంది. ఎంటర్ ద కాంటెంట్ ఇట్లా అండ్ హ్యూమనైజ్ చేయండి. హ్యూమనైజ్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ విత్ గూగుల్, యూ కెన్ సైన్ ఇన్ విత్ గూగుల్ లైక్ దిస్. అండ్ దెన్ సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు కంప్లీట్లీ ఇక్కడ మనకి కాంటెంట్ ఇచ్చిన తర్వాత మోర్ హ్యూమన్ చేయండి అంటే ఆటోమేటిక్గా అది హ్యూమనైజ్ చేస్తుంది. హ్యూమనైజ్ చేసినప్పుడు గ్లిమ్స్ ఆఫ్ ఇట్స్ వెల్ నోన్ మల్టీ ప్రోడక్ట్ కంపెనీ విత్ డైవర్స్ బిజినెస్ సెగ్మెంట్స్ అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చేసి ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఇంట్రోవాన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ గాడ్రేజ్ అని మాట్లాడుతున్నది. ఇక్కడ ఈజీగా ఇలాగా కాంటెంట్ హ్యూమన్ రైటర్ లాగా అవుతుంది. సిమిలర్లీ రైట్ హ్యూమన్ కూడా అంతే. ఇలా వచ్చిన తర్వాత మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్, అండ్ దెన్ ఆటోమేటికలీ అది హ్యూమన్ లాగా రాయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్ విత్ 99.92% హ్యూమన్ స్కోర్ విచ్ ఈస్ లైక్ దిస్. అండ్ దెన్ డిటెక్టర్ అన్డిటెక్టబుల్ ఏఐ, ఇందులో కూడా మనం ట్రై హ్యూమన్ శాంపుల్ అని క్లిక్ చేసి జస్ట్ మనం ఈ కాపీ పేస్ట్ చేసిన కాంటెంట్ ఈ విధంగా పెట్టేసి హ్యూమనైజ్ ద టెక్స్ట్ అని మనం సైన్ ఇన్ విత్ గూగుల్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది హ్యూమన్ టచ్ తోటి మనకి కాంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద వరల్డ్ టుడే, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ మనం ఒక కాంటెంట్ని ఏ విధంగా అయితే మనము జనరేట్ చేస్తున్నామో అది డిటెక్ట్ చేయడానికి టూల్స్ ఉన్నట్టే, అది ఎప్పుడైతే డిటెక్ట్ చేయకుండా దాన్ని హ్యూమనైజ్గా రాసేటట్టు టూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏఐలో. దట్స్ అన్ అమేజింగ్ థింగ్ విచ్ యూ విల్ హ్యావ్ టు చెక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రావణి ఆసూరి అనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, diginomed.in అని. డెఫినెట్గా మంచి కంటెంట్స్తో మరిన్ని విషయాలతో ఎవ్రీ వీక్ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.